నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, సో మొత్తానికి నేను మార్వాడి యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను అనమాట. ఒక్కసారి మార్వాడి యూనివర్సిటీ మనం చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి, ఫ్యాకల్టీ గురించి కొంచెం పక్కన పెడితే, ఫస్ట్ ఎక్కడైనా కూడా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ యూనివర్సిటీలో జాయిన్ అయినా కూడా ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఎలా ఉంది, నేచర్ ఎలా ఉంది అని మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ ఆలోచిస్తుంటారు. ఒక్కసారి ఒక లుక్ వేయండి. మార్వాడి యూనివర్సిటీ చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూస్తే తప్పకుండా మీ పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేయాలనుకుంటారు. ఎక్కడైనా కూడా మనకి ఏ యూనివర్సిటీలో అయినా కూడా 2 నుంచి 6 ఫ్లోర్స్ మన బిల్డింగ్ చూస్తుంటాం. ఇక్కడ ఒక్కసారి చూస్తే 10 to 15 ఫ్లోర్స్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా కూల్గా, కామ్గా నేచర్ని ఎంజాయ్ చేస్తూ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. సో బెస్ట్గా ఎక్కడైనా పిల్లల్ని జాయిన్ చేయాలి మంచి యూనివర్సిటీలో అంటే మాత్రం ఖచ్చితంగా అన్డౌటెడ్లీ మార్వాడి యూనివర్సిటీ అని నేను చెప్తాను. అండ్ ఈ రోజు మాత్రం చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. మెయిన్గా ఏంటంటే అడ్మిషన్స్. మీ పిల్లల అడ్మిషన్కి సంబంధించి బాగా ఆలోచిస్తున్నారా? మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, లెంతీ ప్రాసెస్ ఉంటుంది అని అనుకుంటున్నారా? అస్సలు లేదండి. సో ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్కి సంబంధించి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే కనుక ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆఫీస్కి సంబంధించిన మేనేజ్మెంట్ పీపుల్ మనకు టచ్లోకి వస్తారు. అడ్మిషన్కి సంబంధించి మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడికో వెళ్ళి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని మాత్రం మీరు ఆలోచించద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు స్పెషల్గా ఈ వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటెక్ స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా ఎంటెక్ స్టూడెంట్స్కి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందంట మార్వాడి యూనివర్సిటీలో. దీని గురించి కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ ఖచ్చితంగా పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేస్తే మాత్రం ఇక్కడ ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేచర్కి చాలా ఫిదా అయిపోతుంటారు అనమాట. దట్ ఈజ్ మార్వాడి యూనివర్సిటీ. అండ్ ఇంకొకటి స్పాట్ అడ్మిషన్స్ జరిగిపోతున్నాయి May 15th అలాగే June 5th అనమాట. సో గెట్ రెడీ. ఈ ఎపిసోడ్లో ఎంటెక్ గురించి బోలెడన్ని విషయాలు తెలిసేసుకుందాం. సో అస్సలు లేట్ చేయొద్దు, నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. ఇప్పుడు రైట్ ను నాతో పాటు సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ఉన్నారనమాట. సో అస్సలు లేట్ చేయొద్దు, వాళ్ళతో మాట్లాడదాం. బిఫోర్ దట్ మార్వాడి యూనివర్సిటీలో బేసిక్గా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీస్ ఏంటంటే బిట్స్ పిలాని అలాగే ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు అండ్ డాక్టరేట్స్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది వాళ్ళ మాటలో అడిగి తెలిసేసుకుందాం. హాయ్ డాక్టర్ అంకిల్ జీ. నమస్కార్. Hello. So hi Dr. Ramesh ji. Namaskar. So first of all, good to see you both of you. Could you tell me about your department, sir? I am Dr. Ankur Bogayata. I have been associated with Marwadi University since 2011. I am passed out from the BITS Pilani in my master degree program and completed my PhD from Saurashtra University in 2017. So I bear more than 22 years of academic experience. Okay. I have been associated, as I said, with Marwadi University from the beginning. We offer a master degree program in various specializations at civil engineering department. We believe in quality, affordable education. So that is our basic idea, providing quality education with affordable value or the prices. We have a specialization in MTech with transportation engineering, with structural engineering, geotech engineering, construction and planning management engineering, and all this are one of the premier specializations where the nations requires engineer with this demands. So we have very well experienced faculty members, those who are specialized in their field. We have very state of the art laboratories available at the department, having total gross investment more than 2.5 crores. Oh. So all the laboratories for all specializations are very well equipped. We focus particularly in giving skills to the students, those who are prepared with their bachelor degrees, but we refine their professional skills. Those are useful, those are mandatory for them to acquire through the education and training. We also offer options to the students, like we have a flexible curriculum system where students by their choice can go to the companies for training, for internship during their semester studies, or if those who are interested in research
we offer them research opportunity by doing their research program. We have a separate research cell also, research center also, where students can not only write their research journals, but they can go for the acquiring the IPR also, that is the patents, that is the copyrights, and through their studies they can definitely go through various research paradigms which will be useful for them for their professional future. Okay. Coming to Dr. Ramesh ji. So could you tell me about your department details? I am Dr. Ramesh Borania, working as a professor and head of mechanical engineering department. I completed my PhD from IIT Gandhinagar in the year of 2018. I am associate here in the Marwadi University since last 10 years. Achha. I am having total 24 years of the teaching experience, and I have worked in initial phase industry also. As in mechanical engineering department, we are here trying to offer an quality education to our students. Mostly in our postgraduate programs, we have two specializations. One is the computer-aided design and computer-aided manufacturing, and second one is the thermal engineering. In both the programs, we have qualified and experienced faculty members. Most of our faculty members are PhD holders, and they have done their PhD from the reputed institutes of the India. And remaining other faculty members all are pursuing their PhDs. So in our department, there is a research culture where each and every faculty member is associated in the research activities. Many our faculty members are doing their research project supported by either industry or from the Department of Science and Technology and other reputed institutes of the India. As far as the curriculum of both the MTech programs are concerned, we are focusing a major part of our teaching learning on the skilling and research both. So as far as the skill impartment of the concern in our department, we have a laboratory. One is the rapid casting, which is supported by Government of Gujarat and Jyoti CNC Limited, and second center of automation we have, which is supported by the Bosch Rexroth. Most of our students in the MTech curriculum, they are doing their project under the faculty members, those who are already doing this research work. So department focuses mainly on imparting skill from these industry supported laboratories, as well as the research we are generally involving students from the ongoing research project of the faculty members. Thank you so much, Dr. Ankur ji and Dr. Ramesh ji. Such a lovely information. Thank you so much once again. విన్నర్ కదా, సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మాట్లాడిన మాటలు, అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మాట్లాడిన మాటలు. బేసిక్గా ఏంటంటే ఏదైనా ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే ప్రతి ఒక్కరు ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ కమింగ్ టు ఎంటెక్ గురించి అయితే ఆల్మోస్ట్ హెచ్ఓడీస్ చెప్పారు మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి యూనివర్సిటీలోనే జాయిన్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ ఎంటెక్ సంబంధించి. అండ్ ఇంకా ఎంటెక్ సంబంధించి బోల్డ్ అండ్ విశేషాలు మాట్లాడడానికి మనతో పాటు మహేంద్ర గారు రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు చూసినా మార్వాడి యూనివర్సిటీ గురించి ఏం మాట్లాడినా కూడా అందరికీ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇక్కడ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు ఎప్పుడెప్పుడు మాట్లాడతారని అటు పేరెంట్స్ ఇటు స్టూడెంట్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు, బికాస్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి. సో అస్సలు లేట్ చేయదు, నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సార్తో మాట్లాడేద్దాం, బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేద్దాం. హాయ్ సార్. How are you, ma'am? Yeah, I'm too good, sir. How are you? I'm good. First of all, good to see you. Yeah. యాక్చువల్లీ మా సుమన్ టీవీ ఆడియన్సే కాదు, పేరెంట్సే కాదు, స్టూడెంట్సే కాదు, యాంకర్స్ కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మార్వాడి యూనివర్సిటీకి వస్తే మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎడ్యుకేషన్ కి సంబంధించి. సో దట్స్ వై గుడ్ టు సీ నా సార్. జాబే అది కదా మ్యామ్. దగ్గరలో ఉంటే పిల్లలు పర్సనల్గా వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటారు యూనివర్సిటీ కోసం. సో మన తెలుగు రాష్ట్రాలు గుజరాత్కి కొద్ది దూరంగా ఉంటాయి కనుక సో వాళ్ళు ఇక్కడ రాకుండానే యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం, ఫ్యాకల్టీ గురించి కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రా గురించి కావచ్చు, లేకపోతే ఫెసిలిటీస్ గురించి కావచ్చు, లేకపోతే ప్లేస్మెంట్స్ గురించి కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని, అంటే ఈ సంవత్సరం ఏం చేశామంటే దాదాపు ఒక 70 ఎపిసోడ్స్ డిఫరెంట్ ఛానల్స్లో ప్లాన్ చేసాం అనమాట. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మేము పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కావచ్చు, ఈ యూనివర్సిటీ గ్రీనరీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? గ్రీన్ క్యాంపస్ అనేది కాన్సెప్ట్ అనమాట. అంటే పిల్లలకి జస్ట్ బిల్డింగ్స్ ఉంటే ఆ కైండ్ ఆఫ్ పీస్నెస్ రాదు. అందుకే గ్రీనరీకి బాగా నాట్ ఓన్లీ బిల్డింగ్ బయట సైడే కాకుండా బిల్డింగ్ లోపల కూడా ఆ గ్రీనరీ ఉంటుంది.
సో దట్ లైక్ పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతుంది. అండ్ వీళ్ళ యూనిఫామ్స్ కూడా గ్రీన్ కలర్ చూసాను సార్ ఆల్మోస్ట్ నేను. అంటే మాకు డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి, అచ్చా. సో క్లబ్ వైజ్ గా ఆ కలర్ మారుతూ ఉంటుంది. అండ్ ఒకటైతే చెప్పాలి సార్, మార్వాడి యూనివర్సిటీ మాత్రం ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తోంది ఎడ్యుకేషన్ వైజ్. అండ్ ఇప్పుడు ఈ రోజు మేము అంటే ఎడ్యుకేషన్ గురించి మీరు ఆ తెలుసుకున్నాం. మాట అన్నారు కనుక జనరల్ గా ఈ కైండ్ ఆఫ్ ఒక ఇన్స్టిట్యూషన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి జనరల్ గా ఒక 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. ఆ ప్లేస్ లో మేము ఒక 10 to 12 years లో రాగలిగాం. వచ్చిన పిల్లలు ఇక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, వీటిని చూసినప్పుడు వీళ్ళు వెళ్ళి వెనక చెప్తున్నారు, మా కాలేజ్ చాలా బాగుంటుంది, మా కాలేజీలో ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా పిల్లలు చేస్తున్న మౌత్ పబ్లిసిటీ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ అచీవ్మెంట్ ఐ థింక్ సో, బికాస్ నాట్ ఓన్లీ ప్రమోషన్స్, వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ని వేరే వాళ్ళకి చెప్తున్నారు. ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇవ్వడానికి 4 crores పైన ఖర్చు పెట్టాం. సో ఇదేంటంటే పిల్లల్ని వాళ్ళ టాలెంట్ ఎక్స్పోజ్ చేసుకోవడానికి, అంటే దిస్ ఇస్ ఫర్ యూనివర్సిటీ అండ్ ఫర్ అవర్ స్టూడెంట్స్. అండ్ ఈ స్టూడియో కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా ఇలాంటి ఒక స్టూడియో అపిరెన్స్ అయితే మేము చూడలేదు. అది దట్ ఈస్ ద మార్వాడి యూనివర్సిటీ. చాలా ప్రొఫెషనల్ గా చేస్తాం మ్యామ్. సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ తో చేస్తుంది యూనివర్సిటీ. సో అందుకే ఆ పర్ఫెక్షన్ మీకు ప్రతి దగ్గర కనపడుతుంది. ఓకే సార్, ఈ రోజు వీడియోలో నేను ఇంట్రడక్షన్ నుంచి చెప్తున్నాను, ఒక 2 topics గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి. బేసిక్గా ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో బీటెక్ సెలెక్ట్ చేసుకున్న చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎంటెక్ గురించి తెలుసుకోవాలని చాలా క్యూరియస్ ఉంటుంది బేసిక్గా. సో ఈ రోజు మాకు ఎంటెక్ గురించి డీటెయిల్స్ తెలియజేస్తారు. డెఫినెట్లీ మ్యామ్. మీరు ఇందాక అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇండియా మొత్తంలో హైయెస్ట్ సీట్స్ ఒక రకంగా చెప్పాలి అంటే మన సౌత్లోనే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాల్లోనే ఇండియాలో మొత్తంలో ఈ అత్యధిక బీటెక్ సీట్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో బీటెక్ వరకు అందరూ మాట్లాడుతున్నారు, బట్ ఎంటెక్ విషయానికి వస్తే చాలా తక్కువ మంది దాని గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి తెలుసుకుంటున్నారు. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకుంటారో, రైట్, కంప్లీట్ చేసుకొని అంటే హైయర్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ చదువుకున్న సెక్టర్లో ఇంకా మాస్టర్ని చేస్తుంది దాంట్లో. దట్స్ వాట్ కదా ఎంటెక్, మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ. ఇక్కడ మనం చూసుకుంటే సీరియస్నెస్ చాలా తక్కువ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే. అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే వీళ్ళు క్లాసెస్కి రాకపోయినా అటెండెన్స్ మేనేజ్ చేస్తూ, రైట్, వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ అంతా తిప్పి కొడితే తెలుగు రాష్ట్రాల్లో ఒక 30-40 ఇన్స్టిట్యూషన్ సీరియస్గా క్లాసెస్ రన్ చేస్తున్నాయి. లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్లాసెస్కి రారు, జస్ట్ ఏదో సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది, రైట్, అది ఒక పేపర్గా ఉపయోగపడుతుంది కానీ కెరియర్ పరంగా ఉపయోగపడదు. బట్ వేరేస్ మార్వాడి యూనివర్సిటీకి విషయానికి వస్తే, ఈ ఎంటెక్ విషయానికి వస్తే క్లాసెస్ చాలా సీరియస్గా జరుగుతాయి. జనరల్గా ఈ మాస్టర్స్ వైపు వచ్చే వాళ్ళ పిల్లల యాటిట్యూడ్ యాక్చువల్గా అంటే ఫ్రీగా వస్తుంది కదా అని కొంతమంది చేస్తున్నారు. యాక్చువల్గా సీరియస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే ఈ మాస్టర్స్ చేసుకొని అంటే రీసెర్చ్ వైపు కానీ లేదా టీచింగ్ వైపు కానీ వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాస్టర్స్ నెక్స్ట్ పిహెచ్డి ఇటువైపు వెళ్తుంటారు. సో ఆ రకంగా చూసినప్పుడు ఎవరైతే సీరియస్గా చదవాలనుకుంటున్నారో అటువంటి పిల్లలకైతే మార్వాడి యూనివర్సిటీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చెప్పగలను నేను. సో మన దగ్గర వచ్చేపాటికి మాస్టర్స్లో కంప్యూటర్ సైన్స్లో కానీ, మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, అదేవిధంగా కెమికల్లో కానీ, సివిల్లో, సో వీటన్నిటిలో కూడా మనకి మాస్టర్స్ ఉంది. అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద బెస్ట్ విత్ మార్వాడి యూనివర్సిటీ, ఎవరైతే సీరియస్గా చదువుతూ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి స్టైఫండ్ కూడా కల్పిస్తున్నాం. ఫస్ట్ ఇయర్లో వచ్చేపాటికి 15,000 ఇస్తాం, సెకండ్ ఇయర్ వచ్చేపాటికి 20,000 ఇస్తాం. సో మార్వాడి యూనివర్సిటీలో ఎవరైతే ఎంటెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక అద్భుత అవకాశం ఏంటి అంటే మీరు చదువుకుంటూనే ఎర్న్ చేసుకునే అవకాశాన్ని మార్వాడి యూనివర్సిటీ కల్పిస్తుంది. సో వారానికి మీకు 7 to 8 hours వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా వర్క్ చేసుకున్న దానికి మీకు స్టైఫండ్గా 15,000 వస్తాయి. అంటే మీరు ఫీజు ఏదైతే కడుతున్నారో ఆల్మోస్ట్ దానికన్నా ఎక్కువ మీకు స్టైఫండ్ రూపంలో వస్తుంది. సో ఎంటెక్ చేసుకోవాలి అనుకుంటే ద బెస్ట్ ఆపర్చునిటీ మార్వాడి యూనివర్సిటీ అని చెప్తాను. అదేవిధంగా ఈ మాస్టర్స్కి వచ్చినప్పుడు కొన్ని కాలేజెస్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి దాంట్లో. బట్ దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళు లెట్స్ సే సివిల్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేశాడు, బట్ అక్కడ ఎంటెక్ ఇన్ సివిల్ అని అడిగాడు. సో స్ట్రక్చరల్లో మాత్రమే నువ్వు మాస్టర్ అని చెప్పేసి కొన్ని దగ్గరలో రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ రకం కాకుండా మేమేం చేస్తామంటే
కోర్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దాన్నే స్పెసిఫై చేసి స్పెషలైజేషన్ గా అదర్ బ్రాంచెస్ గురించి ఇస్తాం అనమాట. మార్వాడి యూనివర్సిటీ అనగానే అడ్మిషన్స్ దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అండ్ బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరి దగ్గరకే మనం వెళ్తున్నామని చెప్పొచ్చు హ్యాపీగా. సో ఆఫీస్ డీటెయిల్స్ ఒకసారి తెలియచేయండి. మనకి ఈవెన్ ఇఫ్ మార్వాడి యూనివర్సిటీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండుంటే పేరెంట్స్ ఏదో టైంలో టైం తీసుకొని వచ్చి వాళ్ళకి కావాల్సిన ఎంక్వైరీస్ అవి చేసుకునేవాళ్ళు. సో యూనివర్సిటీ ఇక్కడ ఉంది, వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక వాళ్ళ సౌలభ్యం కోసం మనం ఏం చేసామంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మార్వాడికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ డౌట్స్ అంతా క్లియర్ చేసుకొని అట్ ద సేమ్ టైం అక్కడ మేము పెట్టడానికి కారణం కూడా ఏంటంటే రేపొద్దున మేము పిల్లవాడు 4 సంవత్సరాలు ఇక్కడ చదువుతున్నప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళి సార్ మా అబ్బాయికి ఈ ప్రాబ్లం ఉంది, దాని ఏంటి సొల్యూషన్ అని అక్కడ నుంచి ఆ సొల్యూషన్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. పేరెంట్కి భరోసా కల్పించడానికే మా ఈ ప్రయత్నం అనమాట. అదేవిధంగా అడ్మిషన్ ప్రాసెస్ని కూడా ఈజీగా కంప్లీట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశాము. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల పిల్లలకి మళ్ళీ ఒకసారి నేను చెప్పేది ఏంటంటే 30th ఏప్రిల్లో స్పాట్ అడ్మిషన్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. దాదాపుగా 25% అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేపాటికి 15th మేలో సెకండ్ రౌండ్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి, స్పాట్ అడ్మిషన్స్. ఇది ప్రతి డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. సో మీ డిస్ట్రిక్ట్లోనే మీరు వెళ్ళి మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి లాస్ట్ రౌండ్ వచ్చేప్పటికి June 5th చేస్తాము. సో జూన్ తర్వాత మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఉండవు. సో ఎవరైతే అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఎర్లీగా మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి అలాగే స్టూడెంట్స్కి సే సంథింగ్ సార్. ఏం లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ, రైట్. ఇటువంటి యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటే జనరల్గా మన సౌత్ ఇండియాలో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ దట్ గోస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ వచ్చే ఎక్స్పోజర్ అక్కడ రాదని కుండా బద్దలు కొట్టి చెప్పగలను. ఎందుకంటే ఇది ఒక మినీ ప్రపంచం. దాదాపుగా 54-50 కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతారు. ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంది. సో ఇటువంటి అట్మాస్ఫియర్లో కనుక మీ పిల్లలు చదివితే డెఫినెట్లీగా చదువుతో పాటుగా అదర్ విషయాలు కూడా నేర్చుకుంటారు. సో రేపొద్దున మార్కెట్లోకి వెళ్ళినప్పుడు లోకల్ ప్రోడక్ట్గా వెళ్తే ఎటువంటి యూజ్ ఉండదు. ఒక గ్లోబల్ ప్రోడక్ట్గా ఏ రోజైతే పిల్లోడు బయటకు వెళ్తాడో ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలుగుతాడు. దానికోసమే మార్వాడి అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్. అండ్ సుమన్ టీవీ ఆడియన్స్ కూడా అలవాటు అయిపోయారు, ఎప్పుడెప్పుడు ఏం చెప్తారని చూస్తున్నారు మార్వాడి యూనివర్సిటీ గురించి. అండ్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. ఇది వాటి స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.